పాపం ఒక వ్యక్తి జీవితంలో చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే మనిషిని భ్రమపరుస్తుంది. ఎట్లా భ్రమపరుస్తుందో తెలుసా? ఆ పాపం చేసేవాడు దాని ద్వారా తానేదో సంతోషం పొందుతున్నట్లుగా, తానేదో నెమ్మది పొందుతున్నట్లుగా, తానేదో ఆనందాన్ని పొందుతున్నట్లుగా పాపం ఒక మనిషిని భ్రమపరుస్తుంది. దైవజనమా, నిజంగా మనుషుడు అనుకుంటున్నట్లుగా పాపంలో మనిషికి సంతోషం దొరుకుతుందా? పాపం ద్వారా మనిషి నిజంగా సంతోషాన్ని పొందుతాడా? నేను ఎరిగినంత వరకు నా జీవితంలో నేను ఎరిగిన సత్యం ఏంటంటే, ఒక మనుషునికి నిజమైన సంతోషం యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే దొరుకుతూ ఉంది. యేసుక్రీస్తులో దొరికే సంతోషం ప్రపంచంలో ఒక త్రాగుడులో దొరకదు, ఒక వ్యభిచారంలో దొరకదు, ఒక జోదంలో దొరకదు, ఒక అక్రమ సంబంధంలో దొరకదు. ఏ పాపంలో కూడా మనిషి సంతోషంగా బ్రతకలేడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? సంతోషం పొందుతున్నట్లుగా పాపం ఒక వ్యక్తిని భ్రమపరుస్తుంది.